క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రైక దీవెనలు మీకు కలుగునోగాక. ఆమెన్. పరిశుద్ధ గురువారములోనికి మనము ప్రవేశించిన వారమై ఉన్నాము. ఈ దినమందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి దినము, వారి జీవితంలో, ఈ భూలోక జీవితంలో వారి యొక్క చివరి దినము. ఆ దినమందు ప్రభువు నేర్పినటువంటి పాఠములు యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనకు కనబడుచు ఉన్నవి. 3 ప్రత్యేకమైనటువంటి విషయములను ప్రభువు వారికి నేర్పించిన వారై ఉన్నారు. వినయమును గూర్చి, ఆ యొక్క విధేయతను గూర్చి, తగ్గింపును గూర్చి ఆయన వారికి నేర్పి ఆదేశించినటువంటి ఆదేశం. ప్రభు యొక్క భోజనమును గూర్చి వారికి నేర్పినటువంటి ఆదేశము. ఒకరిని ఒకరు ప్రేమించుకొనుటను గూర్చి వారికి నేర్పినటువంటి ఆదేశము. ఈ 3 విషయములు, 3 ఆదేశములు మనకు కనబడుచు ఉన్నవి. మనము లేఖనములలో నుండి కొన్ని మాటలు చదివి మనము సిద్ధపడదాం. 13వ అధ్యాయం ఆరంభము నుండి కొన్ని వచనాలు చదువుదాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు అనగా సంపూర్ణముగా ప్రేమించాను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదు అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వానిని ఎరుగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడని నేను మీ పాదములు కడిగినలా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేస్తేనే. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినలా మీరు ధన్యులగుదురు. మేము అందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదురు గనుక నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెనను లేఖనము నెరవేరుటకై ఈలాగు జరుగును. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచు ఉన్నాను. నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ రోజును ఆదేశ గురువారము అని పిలుస్తారు. మాండీ థర్స్డే. మాండీ అనేటటువంటి లాటిన్ భాష యొక్క పదము యొక్క అర్థం ఏమిటి అంటే ఆజ్ఞ లేక ఆదేశము, మ్యాండేట్. ఈ గురువారము సాయంకాల సమయము యేసు ప్రభు తన శిష్యులను కూర్చుండబెట్టి వారికి ఒక వినూత్నమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చుచూ ఉన్నాడు. అందుకే గమనించండి ఆ మాటలు. మన 13వ అధ్యాయం ఆరంభ వచనాల్లో తాను ఈ భూలోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నది. కాబట్టి ఆ పస్కా పండుగకు ముందే ఆ సంగతి ఆయన ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారికి ఒక వినూత్నమైనటువంటి ఆదేశాన్ని వారికి తెలియపరచు ఉన్నాడు. 3 ఆదేశములను ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 3 ఆదేశములను ఆ చివరి రాత్రి ఆదేశ గురువారం వారికి ఆజ్ఞాపించినట్టు మనం చూడగలుగుతాం. మొదటిది వినయమును గూర్చి, తగ్గింపును గూర్చి వారికి ఆయన బయలుపరచుచు ఉన్నాడు. అంతకు ముందు రోజు బుధవారం జరిగినది ఈ కార్యం ఏమిటి? సీమోను ఇంట బేతనీయ గ్రామంలో మరియా అనేటటువంటి ఆమె యేసు పాదములను కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములకు తలపై నుండి ఆ యొక్క అచ్చజటామాంసి అత్తరు, మిక్కులు విలువైనటువంటి అచ్చజటామాంసి అత్తరు ఆయనకు పూసి ఆయన్ని అభిషేకం చేసి ఆయనను ఘనుడుగా గొప్పవానిగా ఘనపరిచిన చరిత్ర నిన్నటి దినమందు మనం ధ్యానం చేశాం. అలాగూ ఘనపరచబడినటువంటి ఆ ప్రియమైన ప్రభు దానికి భిన్నంగా తానేదో ఘనుడుగా ఆయన భావించడం లేదు, కానీ అతిశయించక గర్వించక తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదములను కడుగుచున్నటువంటి దాసుని స్వరూపము మనకిక్కడ కనబడుచు ఉన్నది. అంతకు మునుపు రాత్రే మిక్కిలి విలువైనటువంటి అచ్చజటామాంసి అత్తరుతో అభిషేకింపబడినటువంటి ప్రియమైనటువంటి ప్రభువు ఈరోజు రాత్రి ఒక దాసుని, ఒక సేవకుని పోలి శిష్యుల పాదములను కడుగుచూ ఉన్నారు. గుర్తించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇందులో ఆయన యొక్క సేవాభావము, ఆయన తగ్గింపు, ఆయన వినయము, ఆయన విధేయత, ఆయన దాసుని స్వరూపము కనబడుచు ఉన్నది. శిష్యులు గురువుల పాదములు కడుగుతారు, ఇది లోకంలో జరిగేటటువంటి సంభవమే. కానీ గురువు గారే శిష్యుల పాదములు కడుగుట ఇది మహా ఆశ్చర్యమైన వినూత్నమైనటువంటి కార్యము. గురువు గారు శిష్యుల పాదములు కడుగుట. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. అదేంటంటే అక్కడ మనం ఆయన ప్రేమించి ఆ 13వ అధ్యాయం మొదటి వచనంలో లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు అంటే సంపూర్ణముగా ప్రేమించెను, అంతము వరకు ప్రేమించెను అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన శిష్యుల్లో మనకు తెలుసు అప్పగించే యోధా ఉన్నాడు. యోధా కాళ్ళు కడగడం ఏంటి? ఆయన్ని ప్రేమించాడు. ఎరుగునని బొంకే పేతురు ఉన్నాడు, కానీ ఆయన్ని ప్రేమించాడు గనుక కాళ్ళు కడుగుచున్నాడు. పారిపోయే శిష్యులు ఉన్నారు, ప్రేమించారు గనుక వారి కాళ్ళను కడుగుచు. ఎందుకంటే సంపూర్ణముగా ప్రేమించేటటువంటి ప్రియమైన ప్రభు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిష్యులు పాదముల కడుగుటకు ఉన్నటువంటి కారణములు ఏమిటి అంటే, ఒకటి బలమైనటువంటి ప్రేమ వారిలో ఉన్నది గనుక, అంతము వరకు ఆయన ప్రేమిస్తున్నాడు గనుక, ప్రేమించే ప్రియమైనటువంటి ప్రభువు వారిని మరి కాళ్ళు కడుగుచూ ఉన్నారు. ఇది ప్రధానమైన కారణం. అయితే
శిష్యులలో శిష్యులలో నేను గొప్ప, నేను గొప్ప, పరలోకంలో ఎవరు గొప్ప అనేటటువంటి ఈ యొక్క ఆలోచన కలిగిన వారై ఉన్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలోను, మార్కు సువార్త 9వ అధ్యాయంలోను, లూకా సువార్త 9వ అధ్యాయం 22వ అధ్యాయంలో కూడా ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. వారికి ప్రభువు తన చేతలతో నోటి మాటతో శిష్యులలో ఎవరు గొప్పవారై ఉంటారా అని తర్కము కలిగినప్పుడు, వివాదం కలిగినప్పుడు, వారిలో వారు చర్చించుకుంటున్నప్పుడు ప్రభు ఒక చిన్న బిడ్డను చూపించి, ఇలాంటి చిన్న బిడ్డ వంటి మనసు ఎవరైతే కలిగిన వారై ఉంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు అని ఆయన వారికి బోధిస్తూ వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక నాటకీయ పరిణామంలో ఆయనే స్వయంగా ఒక దాసుని రూపంలో ఆయన ఆ కార్యమును జరిగించుచు ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అంటే శిష్యులైన వారికి గుణపాఠము నేర్పుటకై మేము గొప్ప అని మాట్లాడుకొనుచున్నటువంటి వీరికి ఎవరు గొప్పవారై ఉంటారు అంటే పరిచారము చేసేవారే గొప్పవారై ఉంటారు అని తానే స్వయముగా వారు కాళ్ళు కడిగి వినయమును, తగ్గింపును, సేవాభావము యొక్క ప్రాధాన్యతను వారికి తెలియచేయచ్చు ఉన్నారు. ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో విందుకు కూర్చొనక ముందు పాదములు కడుగుట యూదుల యొక్క సంప్రదాయం. ప్రస్తుతం మనమైతే మన రోడ్లన్నీ చాలా చక్కగా ఉంచబడ్డాయి. దేవుడు మనకిచ్చినటువంటి వాహనాల్లోనికి ఎక్కి మనం ఆ విందు ఇంటికి మనం వెళ్ళవచ్చు. కాళ్ళకు దుమ్మయ్యే పరిస్థితులు ఉండవు. కానీ ఆ రోజుల్లో వారందరూ మట్టి రోడ్ల మీద ప్రయాణం చేసేవారు. కేవలము నడక మీదనే వారు ప్రయాణం చేసి వెళ్ళేవారు కనుక కాళ్ళన్నీ బాగుగా దుమ్ము పట్టి ఉండేవి. భోజనానికి లేక విందుకు కూర్చునే ముందు వారు కాళ్ళను కడుక్కొని పాదములను శుద్ధి చేసుకొని వారు ఇంట్లోనికి వెళ్ళి ఆ యొక్క భోజనాన్ని స్వీకరించేవారు. ప్రియమైనటువంటిది యూదుల సంప్రదాయం. ఆ ఇంటికి ఒక అతిథి రాగానే ఆ పిలిచినటువంటి ఆ యొక్క యజమాని అతన్ని ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్న తరువాత ఆ ఇంట్లో ఉన్నటువంటి దాసుడు తన భుజం మీద తువాలు వేసుకుని బకెట్తో నీళ్లు తెచ్చి పళ్ళెంలో కాళ్ళు పెట్టి శుభ్రంగా కడుగుతాడు. ఆ పిదప అతను విందులోనికి ప్రవేశిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ అందరూ విందునకు వచ్చి కూర్చున్నారు. అక్కడ ఎవరు కాళ్ళు కడుక్కొని విందులోనికి రాలేదు. విందుకు పిలిచిన యజమాని అక్కడ వారికి ఆ ఏర్పాటు చేయలేదు. శిష్యులలో ఉన్నవారు కూడా ఎవరు కాళ్ళు కడిగి శుద్ధి చేయాలనే ప్రయత్నం చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రియమైన ప్రభువే దాసుని స్వరూపాన్ని ధరించుకుని వచ్చినటువంటి ఆ ప్రియమైన ప్రభువే పై వస్త్రాన్ని అవతల పెట్టివేసి నడుమునకు తువాలు కట్టుకొని ఇప్పుడు ఆ బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నారు. పౌలు గారు ఫిలిప్పీ సంఘమునకు రాసినట్టుగా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఉన్న మాటను బట్టి ఆయన శిష్యుల పాదములను కడుగుచూ ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. పేతురు గారి దగ్గరకు వచ్చేసరికి పేతురు గారు అంగీకరించలేదు. వద్దయ్యా, మీరు నా పాదాలు కడగకూడదు అంటున్నాడు. అయితే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, నేను నీ పాదములు కడుగకపోతే నాతో నీకు పాలు లేదు అనేటటువంటి సంగతిని వారికి తెలియచేసిన విషయమును మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, అయిపోయింది, శుద్ధి చేసే కార్యక్రమం అయిపోయింది.
శిష్యులకు తానే స్వయంగా నేర్పించాడు. తనే వారి యొక్క పాదములను కడిగి తువాలుతో వారి పాదములను తుడిచి సేవకుని రూపమును కనపరిచిన మీదట ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అది 14, 15, 17 వచనాల్లో కనబడుతూ ఉంది. ఓసారి 14 వచనం నేను చదువుతున్నాను. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగవలసిందే. 2, 15వ వచనంలో నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేశాను. 17వ వచనంలో ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసినట్ల మీరు ధన్యులగుదురు. ఒక మ్యాండేట్, ఒక ఆదేశం. ప్రభువుని బోధకుడైన నేనే ఇలాగు చేస్తే మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. అంటే భౌతికంగా ఒకరి పాదాలు ఒకరు కడగడం ఒక మార్గం అయితే, అంతకు మించి మనం ఎవరినైతే దాసుడుగా భావిస్తున్నామో, తక్కువ వానిగా ఎంచుతున్నామో, ఆ తక్కువ వాని యొక్క పాదములు కడిగేటంత తక్కువ వాడను అనేటటువంటి వినయము, ఆ విధేయత, ఇది మనము నేర్చుకోవాలి. ఇదే శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి ఆదేశం. నేను గొప్ప అని మీరు గొప్పలకు పోవడం కాదు. ఎవరైతే తక్కువ వాడు అనుకుంటున్నారో ఆ తక్కువ వానికంటే నేనే తక్కువ వాడిని అన్నట్టుగా ఆ పాదాలు పట్టుకోవడం అనేది అవసరం. మనకి కొత్త నిబంధనలో గొప్ప వ్యక్తులు, ఒక 2 వ్యక్తులు మనకు కనపడతారు. చాలామంది ఉన్నారు, అందులో 2 వ్యక్తులు. 1 యేసుక్రీస్తు ప్రభు, 2 బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా మెస్సయ్యను గురించి చెబుతూ, నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను పాత్రుణ్ణి కాను అన్నాడు. కాబట్టి తనకంటే గొప్పవాడైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు చెప్పుల వారు విప్పుటకైనా నేను పాత్రుణ్ణి కాను అని చెప్పడంలో యోహాను గొప్పతనం కనపడుతుంది. కానీ ఓ మాటలో చెప్పాలంటే యేసు ప్రభువు చేసిన పని అంతకంటే గొప్ప పని. ఏమిటా పని అంటే తనకంటే తక్కువ వారి పాదములు కడిగేటటువంటి పని. గొప్పవాని పాదములు పట్టుకోవడం, గొప్పవాని యొక్క ఆ పాదముల యొక్క షూషు విప్పడం, లేసు విప్పడం, దానికి నేను పాత్రుని కానీ నేను తగ్గించుకోవడం గొప్పదిగా కనబడుతూ ఉంది. కానీ అంతకంటే గొప్పది ఏమిటి అంటే తన శిష్యుల పాదములనే కడుగుట. తన శిష్యులు గలిలయులు, సమరయులు, ఆ యొక్క పామరులు, జాలర్లు అయినటువంటి వారి పాదములను ఆయన కడుగుచు మనందరికీ ఒక ఆదేశం ఇస్తున్నాడు. ప్రభువు బోధకుడిని మీరు నన్ను పిలుస్తున్నారు, ప్రభువునే బోధకుడిని నేనే మీ పాదాలు కడిగితే మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుగవలసిందే. క్రీస్తు వారికి గొప్ప మాదిరి చూపించుచున్నాడు. ఒకరి పాదములు ఒకరు కడుగుటకు సిగ్గుపడదు వలని ఆయన చాటి చెబుతున్నాడు. అందుకే తాను నేల మట్టుకు వంగి వారి పాదములను కడుగుచూ ఉన్నాడు. ఇలాంటి సేవాభావం, ఇలాంటి అంకిత భావం, ఇలాంటి త్యాగభావం కలిగి ఉండాలని శిష్యులకు ప్రాక్టికల్గా చేసి చూపించచ్చు ఉన్నాడు. నేటి దినాల్లో ఈ భావాలు లేనందువల్లే సంఘాల్లో విభేదాలు కనబడుతున్నాయి. ఈ భావాలు లేనందువల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నేను గొప్ప అని ఈ గొప్పతనాన్ని చాటించుకోవడం కొరకే నేటి దినాల్లో అనేకమైన సమస్యలు కనబడుచూ ఉన్నవి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రభువు నేర్పినటువంటి ఈ సేవాభావమును మనము లోకమునకు కనుపరచవలసిన వారమై ఉన్నాము, గుర్తించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక రెండవది ఏమిటి అంటే ప్రభు భోజనమును గురించి ఆదేశించుచూ ఉన్నారు. సువార్తికులు 4 ఈ ప్రభు భోజనాన్ని గురించి అనేకమైన విషయములు తెలియజేశారు. ప్రస్తుతం ఒక భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుంచి 29వ వచనం వరకు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి
తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ ఆదేశము ఏమిటి అంటే, ఒక రొట్టెను పట్టుకున్నారు. ఆ చివరి రాత్రి పస్కాను ఆచరించడానికి వారు కూడుకున్నారు కనుక పాదశుద్ధి కార్యక్రమము జరిగిన మీదట ఆయన వారికి ఆ విందును జరిగిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారి ఈ పస్కా విందు మనకి ఐగుప్తు దేశములో సంహార దూత నుండి ప్రభువు వారిని రక్షించిన ఆ రోజు నుంచి అది వారికి ఏర్పడినట్టుగా నిర్గమకాండము 12వ అధ్యాయము 14వ వచనంలో ప్రభువు వారికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ మనకు కనబడుచు ఉన్నది. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను, తరతరములకు నిశ్చయమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. దేవునికి స్తుతి కలుగునుగాక. తరతరములకు నిశ్చయమైన కట్టడగా ఈ యొక్క మరి ఆ పస్కాను వారు ఆచరిస్తూ వచ్చారు. యేసు ప్రభు కూడా 12 ఏండ్ల వాడైనప్పుడు తల్లిదండ్రులతో ఆయన ఆ పస్కాను ఆచరించడానికి వెళ్ళారు అని లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు, ప్రధాన యాజకులు అనుకున్నారు ఆయన పండగ రాడా ఏమిటి 11వ అధ్యాయం చివరి వచనాల్లో, అప్పుడు చూద్దాం ఆయన సంగతి అని వారు మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి గమనించండి, ఆయన పస్కాను ఆచరించారు. గమనించండి. అలాగే ఒక నూతనమైన క్రొత్త నిబంధనను ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభు భోజనం యొక్క ఆదేశంలో 3 విషయాలు మనకు కనబడతాయి. రొట్టెను పట్టుకుని ఇది నా శరీరం, ఇది నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని మీరు తీసుకోండి. మనం వాక్యంలో మనం చూస్తే 26వ వచనంలో, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి శిష్యులకు ఇచ్చి, మీరు దీన్ని తీసుకుని ఇది నా శరీరం అని చెప్పాను. మరియు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలో మీరు అందరూ త్రాగుడి, అనగా ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తము. దేవునికి స్తుతి కలుగునో గాక, దేవునికి స్తోత్రము కలుగునో గాక. ఆమెన్. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, 2 ప్రత్యేకమైనటువంటి మాటలు మనకు కనబడుచు ఉన్నవి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చూసినప్పుడు లూకాసు వార్త 22వ అధ్యాయంలో, లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనం చూడండి. ఆయన పిమ్మట ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక మాట, తర్వాత దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకై బిడిన శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక గిన్నె పట్టుకుని, ఆ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న రక్తం అనగా ఆ రక్తం వలన క్రొత్త నిబంధన. 3 విషయాలండి. 1, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రభు యొక్క శరీర రక్తములను మనము అందుకొనవలసిన వారమై ఉన్నాము. కృతజ్ఞత, యోకరిస్తూ అనే మాట మనకు కనబడుతుంది. కృతజ్ఞతలు చెల్లిస్తూ, తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. జ్ఞాపకం ఆయన యొక్క శ్రమను, ఆయన యొక్క సిలువను, ఆయన సిలువ యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవడం. తర్వాత ఇది నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏమిటి అంటే పస్కా పండుగను ఆచరించడం. క్రొత్త నిబంధన ఏమిటి అంటే మన కొరకు పస్కా పశువు వలె వధింపబడినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరమును, యేసుక్రీస్తు యొక్క రక్తమును అందుకొనుటకు ఆదేశము. ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, పుచ్చుకొనండి, తినండి, పుచ్చుకొనండి, త్రాగండి. ఎందుకు?
కృతజ్ఞతలు చెల్లించడానికి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నిబంధన ప్రకారంగా మీరు దీనిని తీసుకోండి అని ప్రభు వారికి తెలియచేయచ్చు ఉన్నారు. ప్రియమైనటువంటి ఇదే విషయాన్ని పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ 11వ అధ్యాయంలో తెలియచేసిన విషయాలు మనం ఎరుగుదాము. సమయాన్ని బట్టి అవన్నీ ఇప్పుడు మనము మరి చూపించలేకపోతా ఉన్నాం, కానీ ధ్యానించలేకపోతా ఉన్నాం. కానీ ఇక నేర్చుకునవలసిన సత్యము ఏమిటంటే, మొదటి సత్యము, మీరు తగ్గింపు కలిగి ఉండండి, దాసుని స్వరూపాన్ని ధరించండి అని ఒక ఆదేశం ఇచ్చి, రెండవ ఆదేశం ఏమిటంటే, పాత నిబంధన కాలము నుండి తరతరములకు మీకు కట్టడగా ఉన్న పస్కాను మీరు ఆచరించవలసి ఉన్నారు. కాబట్టి ఏ పస్కా పండుగ దినమున పస్కా గొర్రె పిల్ల వలె యేసుక్రీస్తు మరణించారో, ఆ మరణించినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరమును, యేసుక్రీస్తు యొక్క రక్తమును మీరు అందుకొనండి. ఆ పాత నిబంధన కాలంలో సంహారదూత వారి ఇంట్లోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఆ రక్తాన్ని గడప కమ్ములకు పోయాలి, దాని యొక్క మాంసాన్ని తినాలి. అది ఆనాటి నిబంధన అయితే, క్రొత్త నిబంధన ఏమిటి అంటే, పస్కా పశువు వలె మన కొరకు వధింపబడినటువంటి గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తమును, యేసుక్రీస్తు యొక్క శరీరమును తీసుకొనాలి. ఇది నూతన నిబంధన ఆదేశము. నేను వచ్చు వరకు మీరు అలాగూ చేయవలనని ఆదేశమును జారీ చేయించి ఉన్నారు. మన కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్టయితే 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాటలు అంతేగాక, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఇది రెండవ ఆదేశం. యేసుప్రభు ఈ భూలోకము నుండి పరలోకానికి వెళ్ళక మునుపు చివరి రాత్రి 2 ఆదేశములు. ఒకటి, వినయమును గూర్చి, తగ్గింపును గూర్చి, నేను గొప్ప అనేటటువంటి మరి స్థితి నుండి తొలగింపబడి దాసుని రూపాన్ని ధరించుకోవాలని ఒక ఆదేశము. 2, తరతరములకు కట్టడగా ఉన్న పస్కాను మీరు ఆచరించాలి, అదే ఆ పండుగను మీరు ఆచరించాలి. దానికి సూచనగా మంచి శుక్రవారం అనేటటువంటి ఈ పస్కా పశువు వధింపబడిన దినమును మీరు ఆచరించాలి. అలాగే మీరు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మీరు అందుకొనాలనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భావనతో కూడినటువంటి ఆదేశమును వారు జారీ చేయొచ్చు ఉన్నారు. గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ యొక్క 3వ సంగతిని క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. 3వ సంగతి ఏమిటంటే, ఒకరిని ఒకరు మీరు ప్రేమించుకోండి అనేటటువంటి ఆదేశమును అదే 13వ అధ్యాయంలో, యోహాను సువార్త అదే 13వ అధ్యాయంలో ఆయన కంటిన్యూ చేస్తూ వారికి బోధిస్తూ చెబుతున్నటువంటి మాట చూడండి. 34, 35 వచనాల్లో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రేమ యొక్క ప్రాముఖ్యతను ఆయన బోధిస్తూ ఉన్నాడు. యేసు శిష్యులను ఎలాగైతే ప్రేమించారో అలాగే మనం ప్రేమించాలని. యేసు ప్రేమలో నిస్వార్థము, స్వార్థం లేదు. త్యాగపూర్వకము అంటే త్యాగపూర్వకంగా మరి ఆయన ప్రేమించాడు. వారిని అర్థం చేసుకొని ప్రేమించాడు. వారిలోని లోపములను క్షమించి ప్రేమించాడు. అలాగే దేవుని పిల్లలమైన మనం కూడా నిస్వార్థంగా, త్యాగపూర్వకంగా, అర్థవంతంగా, క్షమాయుతంగా ఒకరిని ఒకరు ప్రేమించేటటువంటి ఈ ప్రేమను మీరు కలిగి ఉండాలి. నేను ఆరంభించిన ఈ ప్రేమాయుత ఉద్యమము మీరు లోకమునకు చాటి చెప్పాలి. దీన్ని కొనసాగించాలని ఆయన ఉపదేశించాడు, ఆయన బోధించాడు. క్రీస్తు బోధలలో ఇది సర్వోత్కృష్టమైనటువంటి ధర్మము. అగాపే ప్రేమ,
తల్లి పిల్లల మధ్య ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, అన్నిటికీ మించి దేవుని ప్రేమ, దైవికమైనటువంటి ప్రేమ. ఇట్టి ప్రేమ మనం కలిగి ఉంటే పరిపూర్ణులంగా మారిపోతాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మరి ఈ మాటలు మనకు కనబడుచు ఉన్నవి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 వచనం నుండి మనం చదివితే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన మీకు ఏం ఫలము కలుగును? శంకరును అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినట్లా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదరు. ఎప్పుడు అంటే, తండ్రి ప్రేమించినట్లు మనము కూడా ప్రేమించగలిగితే. అంచేత నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలని మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నానని ఆదేశించినటువంటి మరి ఒక ఆదేశము. 3 ఆదేశములు మనం చూచాము. 3 ఆదేశములు. ఒకటి, వినయమును గూర్చి ఇచ్చినటువంటి, తగ్గింపును గూర్చి ఇచ్చినటువంటి ఆదేశము. తరువాత ప్రభు భోజనమును గూర్చి, సంస్కార భోజనమును గూర్చి ఇచ్చినటువంటి ఆదేశము. తరువాత ఒకరిని ఒకరు ప్రేమించుకొనుటను గూర్చి ఇచ్చినటువంటి ఆదేశము. చివరగా ఒక మాట నేను చెప్పి ముగించేస్తున్నాను. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి గమనించండి, న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి ఉండుట, దీన మనస్సు కలిగి ఉండుట, కలిగి ఉండి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి ఆ చివరి దినము ప్రభువు ఆదేశించిన ఈ ఆదేశములన్నిటి ప్రకారంగా మనం జీవించడానికి సిద్ధపడదాం. ప్రభు అట్టి భాగ్యమును మీకు దయచేయనుగాక. ఆమేన్. తండ్రి వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయి. చివరి రాత్రి మీరు ఆదేశించిన ఆదేశంలో వినయమును గూర్చి, విధేయతను గూర్చి, తగ్గింపును గూర్చి ఇచ్చిన ఆదేశం, సంస్కారపు విందును గూర్చి మీరు ఇచ్చినటువంటి ఆదేశం, ప్రేమించుటను గూర్చి మీరు ఇచ్చినటువంటి ఆదేశము, వీటిని మేము శిరసావహిస్తూ లోకమునకు మిమ్మును మేము కనపరచుచు సాగిపోగలిగిన భాగ్యము, ధన్యత మాకు దయచేయం. క్రీస్తు దివ్య నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించము. మమ్మను శోధనను తీర్చుము, కిన్నును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.